స్విగ్గీ వాళ్ళు ఇన్స్టామార్ట్ ఉంది కదా, దానికోసం అని చెప్పి రీసెంట్ గా December 13th 10,000 crores ఇన్వెస్ట్మెంట్ రేస్ చేశారు. ఇది చూడండి, లైక్ ద వార్ బిట్వీన్ దిస్ ఇన్స్టామార్ట్ డెలివరీ థింగ్స్. స్విగ్గీ వాళ్ళది ఇన్స్టామార్ట్, జొమాటో వాళ్ళది బ్లింకిట్, జెప్టో వాళ్ళది. వీళ్ళ ముగ్గురు వీళ్ళ డార్క్ స్టోర్స్ ని, అదే విధంగా వీళ్ళ ఫ్లీట్ మొత్తాన్ని పెంచాలి అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు అయితే పెడుతున్నారు. బట్ వాట్ ఈస్ దిస్ ఫర్ ఎ యూజర్? ఎవరి దాంట్లో ఎక్కువ కొనాలి? ఇప్పుడు జియో మార్ట్ కూడా వచ్చింది, సైలెంట్ గా అది కూడా కొంటున్నారు చాలా మంది. జియో వాళ్ళు సైలెంట్ గా లైక్ చాప కింద నీరు లాగా ఎక్స్పాండ్ అవుతున్నారు, న్యూస్ లో ఎక్కువ రావట్లేదు. బట్ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్ ఫ్రమ్ జియో. జియోకి ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ అనేది పెట్టుకొని వెజిటబుల్స్ చాలా ఫ్రెష్ గా వస్తున్నాయి అని చెప్పి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. సో స్విగ్గీ వాళ్ళైతే ప్రస్తుతానికి మూడిటి మధ్యలో ఓపెన్ గా ఫైట్ జరుగుతుంది. నీకంటే నేను ఎక్కువ, నీకంటే నేను ఎక్కువ అని చెప్పి వీళ్ళు డార్క్ స్టోర్స్ ని, వీళ్ళ ఫ్లీట్ ని పెంచుకుంటా ఉన్నారు. వీళ్ళ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాన్ ఉంటుంది, ఎక్స్పాండింగ్ ప్లాన్. స్విగ్గీ వాళ్ళేమో 1048 డార్క్ స్టోర్స్ ఉన్నాయి ఇప్పటిదాకా, అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్పాండ్ అలాట్. వేరే జెప్టో వాళ్ళేమో కాన్సన్ట్రేటెడ్ గా 10 మెట్రోస్ లోనే 798 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. చూడండి, ఒకళ్ళేమో కాన్సన్ట్రేటెడ్ గా ఒక దగ్గర ఎక్కువ ఎక్స్పాండ్ అవుతున్నారు, ఇంకొకళ్ళేమో డైరెక్ట్ గా లైక్ బాగా ఎక్స్పాండ్ అయిపోతున్నారు. జొమాటో వాళ్ళ బ్లింకిట్ ఆబ్వియస్లీ వాళ్ళకి సర్కిల్ ఎక్కువ, నెట్వర్క్ ఎక్కువ, హోటల్స్ సప్లై కూడా ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా బాగానే ఎక్స్పాండ్ అవుతున్నారు. ఈ ఫైట్ అనేది అట్ ద ఎండ్ లైక్ కన్స్యూమర్ ఫర్ మీ, మీరు కొట్టుకుంటారా క్యాపిటలిస్ట్, మీకు నచ్చినట్టు మీరు అప్పులు పాలవ్వండి ఇవ్వండి, మాకు మాత్రం తక్కువ రేటుకి క్వాలిటీ ఇవ్వండి అనే చూస్తారు. ఎవరైనా చూసేద్దే, మనకు అది వస్తే మాత్రం చాలు. ఫైనల్ గా వాళ్ళు ముగ్గురు స్టేబిలైజ్ అయ్యి దీనికి అలవాటు పడిన తర్వాత రేట్లు ఓలా వాళ్ళు, ఇప్పుడు ఊబర్ వాళ్ళు పెంచేస్తున్నారు చూడు, అలా పెంచేస్తే మనకే ఇబ్బంది అవుద్ది. అప్పుడు కొత్త ప్లేయర్ ఆబ్వియస్లీ వస్తాడు. బట్ వీ హ్యావ్ టు సీ, ఒకవేళ రేట్లు తప్పు అనిపిస్తున్నా మీ పక్కన ఉన్న షాపులకు వెళ్ళి తెచ్చుకోండి, వీళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు. ఆబ్వియస్లీ మళ్ళీ కంప్లైంట్, వాళ్ళ సర్వీసే కాదు, మెయింటెనెన్స్ అండ్ ఆల్సో ఏమన్నా తప్పు వచ్చినా కానీ, ఫ్రూట్స్ కుళ్ళిపోయినాయి, సరిగ్గా లేని వచ్చినా కానీ, లైక్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వీ హ్యావ్ టు సీ హౌ దే రెస్పాండ్ ఇన్ దట్ వే ఆల్సో. స్విగ్గీ వాళ్ళు రీసెంట్ గా రేస్ చేశారు, అంతకుముందు జెప్టో వాళ్ళు రేస్ చేశారు. ఆల్ ఇన్స్టామార్ట్ సర్వీస్ గైస్ ఆర్ రైజింగ్ మనీ అండ్ ఎక్స్పాండింగ్ లైక్ ఎనీథింగ్.